నేను చెప్పేది వింటే నాతో పాటు మీరు కూడా షాక్ అయిపోతారు. ఎంత నల్లగా బొగ్గులా ఉన్న స్కిన్ అయినా సరే 10 నిమిషాల్లో పక్కాగా తెల్లగా మారుతుంది. కూర్చున్న చోటే మీ స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా ఉంది, జిడ్డు ఎక్కువగా ఉంది. ట్యాన్ రిమూవ్ అవడానికి, స్కిన్ ఉన్న పలంగా తెల్లగా అవడానికి ఏదైనా చెప్పొచ్చు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, 10 minutesలో అయిపోయేటట్లేదని చేయండి అని అడుగుతున్నారు. నేను ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్తాను. దీంతో ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫేర్గా మారుతుంది. ముఖ్యంగా ట్యాన్ రిమూవ్ అవుతుంది. పార్లర్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ అని ఈ ట్రీట్మెంట్ అని చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 10 minutesలో స్కిన్ తెల్లగా మారాలంటే మాత్రం తప్పకుండా ఇదొకటి ట్రై చేస్తే చాలు. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మీ అందరికీ తెలుసు కదా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి. ఇప్పటికే చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్ చెప్తూ ఉన్నారు. అక్క జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది, జుట్టు అనేది అస్సలు ఓడట్లేదు, చాలా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే వస్తున్నాయి. మీలో ఇంకా ఎవరైనా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. రెమెడీ అనేది గ్యాస్ మీదే స్టార్ట్ అవుతుందండి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ టర్మరిక్ అనేది యాడ్ చేసుకోండి. టర్మరిక్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి ఇది డ్రై రోస్ట్ అవ్వడానికి 1 or 2 minutes అయితే టైం పడుతుంది. దగ్గరే ఉండి కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి టర్మరిక్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. నార్మల్గా యూజ్ చేసే దానికంటే కూడా ఇలా కలర్ చేంజ్ చేసి యూజ్ చేయడం వల్ల మనకి ఇది చార్కోల్లా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. టర్మరిక్ అనేది డ్రై రోస్ట్ అయిపోయింది. తర్వాత దీన్ని కూల్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత మనకు కావాల్సింది ఒక పొటాటో. మీడియం సైజ్ ఉన్న పొటాటో తీసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్న ఓకేనండి. ఒకటే కనుక నేనైతే ఇక్కడ తురిమేశాను. ఈ తురుము నుండి ఇప్పుడు మనం పొటాటో జ్యూస్ అనేది తీసుకోవాలి. పొటాటో జ్యూస్లో మనకి స్టార్చ్ ఉంటుంది. ఈ స్టార్చ్ వల్ల ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. సో అందుకే చాలా రకాలైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్లో పొటాటో జ్యూస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్లో అయితే పసుపుని యాడ్ చేసుకున్నాం కదా, అదే బౌల్లో ఇప్పుడు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్లో మనకి కెఫెన్ ఉంటుంది. ఇది స్కిన్ హెల్దీగా న్యాచురల్గా గ్లోగా ఉండడానికి, ముఖ్యంగా మన స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు తేనె యాడ్ చేసుకోవాలి. హనీ అండి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. తేనె వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా, హైడ్రేటింగ్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు పొటాటో జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. పొటాటో జ్యూస్ యాడ్ చేసే ముందు అడుగున బాగా కలిపి జ్యూస్ని యాడ్ చేయండి. ఎందుకంటే మనకి అడుగున స్టార్చ్ ఉంటుంది, సో అందువల్ల అనమాట. సో పొటాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొంచెం లిక్విడ్లా ఉంటుందన్నమాట. సో ఇలా మనకి లిక్విడ్లా ఉన్నప్పుడు ఇందులో ఇప్పుడు మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి అనేది మీకు వద్దు అనుకుంటే పెసరపిండి యాడ్ చేసుకోవచ్చు, రెడ్ మసూర్ దాల్ యాడ్ చేసుకోవచ్చు, ముల్తానీ మట్టి, శాండల్వుడ్ పౌడర్, ఇలా మీకు నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర ఈజీగా అవైలబుల్గా ఉండేది శనగపిండి. సన్ ట్యాన్ని రిమూవ్ చేసేది శనగపిండి, పింపుల్ మార్క్స్ని రిమూవ్ చేసేది శనగపిండి. సో నేనైతే శనగపిండిని యాడ్ చేశాను. శనగపిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ప్యాక్ని ఇప్పుడు మనం ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని ఎటువంటి మేకప్ లేకుండా తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. దీన్ని కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలోనే అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్కి ఈజీగా అప్లై అవుతుంది, అంత కష్టం కూడా కాదు. మీరు ఫేస్ ప్యాక్ బ్రష్తో అప్లై చేసుకోవచ్చు, ఇలా హ్యాండ్తో కూడా అప్లై చేసుకోవచ్చు. స్కిన్ మీద సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. టర్మరిక్ని మనం డ్రై రోస్ట్ చేసాం, దీనివల్ల సన్ ట్యాన్ అనేది ఇంకా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. చాలామంది బ్రైడ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఏదైనా ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది అన్నప్పుడు కూడా ఇది మీరు ట్రై చేయొచ్చు. 10 minutesలో స్కిన్ అనేది చాలా తెల్లగా మెరుస్తుంది.
మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. మీ ఫేస్ మీద ఆయిల్ అనేది అస్సలు కనిపించదు. చాలామందికి ఏంటంటే ఫేస్ మీద ఆయిల్ అనేది వస్తూనే ఉంటుంది. ఫేస్ వాష్ అనేది వాళ్ళు 3-4 టైమ్స్ డైలీ చేస్తుంటారు కదా, సో ఆ ప్రాబ్లం కూడా మీకు ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ ప్యాక్ని ఫేస్కే కాదు, నెక్కి, అండర్ ఆర్మ్స్లో డార్క్గా ఉన్న నెక్ దగ్గర, హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఎక్కడ సన్ ట్యాన్ అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 10 మినిట్స్ అనేది వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది. మన చేతికి అసలు అంటకూడదండి ప్యాక్ అనేది, అంత బాగా డ్రై అవ్వాలి. సో తర్వాత మనం వాటర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకునేటప్పుడే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా ఏ ఫేస్ ప్యాక్ యూజ్ చేసినా ఓన్లీ జస్ట్ ప్లెయిన్ వాటర్తో మాత్రమే వాష్ చేయండి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. దాని రిజల్ట్ అనేది మనకు కనిపించదు. మీరు ఫేస్ వాష్ కానీ సోప్ కానీ 2-3 గంటల తర్వాత యూజ్ చేయండి. వెంటనే అయితే మాత్రం జస్ట్ నార్మల్ వాటర్తో కడిగి చూడండి. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసిన వెంటనే స్కిన్ అనేది చాలా తెల్లగా మారిపోయింది. బిఫోర్కి ఆఫ్టర్కి అస్సలు సంబంధమే లేదు. నేనైతే నిజంగా చాలా హ్యాపీ అయ్యాను. మీరు ప్యాక్ అనేది ఒక్కసారి హ్యాండ్కి అప్లై చేసుకొని, ఒక హ్యాండ్కి అప్లై చేసుకొని చూడండి. డిఫరెన్స్ రెండో హ్యాండ్కి కూడా చూడండి. అప్లై చేసిన హ్యాండ్ అనేది 10 మినిట్స్లో తెల్లగా మెలమెలా మెరుస్తుంది. అప్లై చేయని హ్యాండ్కి అయితే ట్యాన్ ఉంటుంది. మీకు డిఫరెన్స్ తెలిసిన తర్వాత ఫేస్కి అయితే ట్రై చేయొచ్చు. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే పక్కా రిజల్ట్ ఉన్న రెమెడీ అండి. పార్లర్కి వెళ్ళి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇంట్లో అయితే ఎటువంటి ఖర్చు లేకుండా కూర్చున్న చోటే 10 నిమిషాల్లో మీ స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు. మీరు ఫుల్ బాడీకి దీన్ని హ్యాపీగా ట్రై చేయొచ్చు. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా డిఫరెన్స్ అనమాట. బిఫోర్ అయితే చాలా డార్క్ ఉంది, ఇప్పుడు స్కిన్ అనేది ఫేర్గా మారింది. సో నెక్ కూడా అయితే చాలా బాగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. లైవ్లో ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్యాక్ అనమాట. స్కిన్ మీద సన్ ట్యాన్ అనేది చాలా స్పీడ్గా రిమూవ్ అవుతుంది. స్కిన్ అయితే మాత్రం తెల్లగా మిలమిలా మెరిసిపోతుంది. దీన్ని ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు. మీరు డార్క్ నెక్ ట్రై చేయొచ్చు, అండర్ ఆర్మ్స్లో ట్రై చేయొచ్చు, హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు. టర్మరిక్ అనేది ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు పసుపు అనేది సూట్ అవ్వదు అనుకుంటే మనకి వైల్డ్ టర్మరిక్ ఉంటుంది, అంటే కస్తూరి పసుపు ఉంటుంది. దాంతో కూడా మీరు ట్రై చేయొచ్చు. మీ స్కిన్ మీద ట్యాన్ మొత్తం చిటికలో రిమూవ్ అవుతుంది. స్కిన్ అయితే తెల్లగా మెరిసిపోతుంది అనమాట. చాలామంది చెప్పేది ఏంటి అంటే పసుపు అనేది మన స్కిన్కి చాలా మంచిది. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ మీద పిగ్మెంటేషన్కి, బ్లాక్ స్పాట్స్కి, పింపుల్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుందని. అలాగే స్కిన్ కలర్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మన అమ్మమ్మలు మనకి నలుగులో అందుకే పసుపుని యూజ్ చేసేవాళ్ళు. సో తప్పకుండా ట్రై చేయండి ఈ చిన్న టెక్నిక్ని. నిజంగా స్కిన్ చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ మంచి వీడియోని షేర్ చేసేయండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. సో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.